సార్ ఒకవేళ దసరాకి ఈ సినిమా వచ్చే అవకాశం ఉంటే సార్, అదే దసరా టార్గెట్ చేసుకొని బాలకృష్ణ గారి సినిమా ఉండబోతుందని అంటున్నారు. అలాగే నాగార్జున గారి 100వ సినిమా కూడా ఉండబోతుందని చెప్తున్నారు. సో మరి ఎలా ఉంటుందంటారు కాంపిటీషన్? వెంకటేష్ గారి సినిమా 'ఆదర్శ కుటుంబం' కూడా వచ్చే అవకాశాలు దసరాకే ఉన్నాయని కూడా చెప్తున్నారు. సో నలుగురు సీనియర్ హీరోల సినిమాలు దసరా బరిలో ఉంటే ఎలా ఉంటుంది? ఇప్పుడు ఒకే పండుగ సందర్భం లేదా సమ్మరు లేదా మరో అకేషన్‌లో నలుగురు హీరోల సినిమాలు రావడం అనేది గతంలో చాలా సార్లు జరిగింది. హ్మ్. చిరంజీవి, బాలకృష్ణ, వెంకటేష్, నాగార్జున సినిమాలు సంక్రాంతికి వచ్చిన సందర్భాలున్నాయి. అంటే గతంలో మనం వచ్చిన సినిమాలు అవి సాధించిన విజయాల్ని మనం ఒకసారి పరిగణలోకి తీసుకుంటే ఖచ్చితంగా 2 సినిమాలు సక్సెస్ అయ్యే అవకాశాలు ఎప్పుడూ ఉంటాయి. హ్మ్. లక్కీగా ఈసారి వస్తున్న 4 సినిమాలు బాగుంటే 4 సినిమాలకు రన్ ఉంటుంది తప్ప ఒక సినిమా పెద్ద హిట్ అయితే దాని ప్రభావం వల్ల ఇంకో సినిమా వెనకబడుతుంది అని అనుకోవడానికి వీల్లేదు. హ్మ్. 'విశ్వంబర' అనేది చిరంజీవి సినిమా అయితే బాలకృష్ణది పక్కా మాస్ ఓరియంటేషన్. మల్లేని గోపిచంద్ సినిమా కదా, అది అద్భుతంగా ఆయన బాలకృష్ణను ప్రజెంట్ చేయబోతున్నాడు. ముఖ్యంగా ఆ సినిమాకు నేపథ్యం అనేది చాలా పట్టు. 1993 నేపథ్యాన్ని తీసుకున్నాడు. అది ఒక విజయవంతమైన ఫార్ములా. ఇక నాగార్జునకు వచ్చేవరకల్లా నాగార్జునకు అది 100th మూవీ అని అంటున్నారు. ఎంతున్నా నాగార్జునకు ఒక క్లాస్ ఆడియన్స్ వరకే కదా. ఆయన సక్సెస్ రేంజ్ వచ్చినా ఆయన 100 కోట్ల క్లబ్బు వరకు చేరడమే పెద్ద అచీవ్మెంట్ అవుతుంది. హ్మ్. ఆ తర్వాత మనం వెంకటేష్ 'ఆదర్శ కుటుంబం' త్రివిక్రమ్ వెంకటేష్ అంటే ఖచ్చితంగా అది ఒక ఫ్యామిలీ ఎంటర్టైనర్. అలా మంచి బలగంతోనే ఆ సినిమా తీస్తున్నారు కాబట్టి దానికి అవకాశాలు ఉన్నాయి. అంటే ఇటు మాస్ సినిమాలు అటు క్లాస్ సినిమాల మధ్య దసరా మీరు అన్నట్టు ఆ 4 సినిమాలు వస్తే కనుక ఆ 4 ఒక్కొక్కటికి ఒక్కొక్క కాన్సెప్ట్ కాబట్టి ఆ 4 సినిమాలకు విజయావకాశాలు ఎక్కువగా ఉన్నాయి. కాబట్టి ఎలా అన్నది అవసరం కాదు. ఆడియన్స్ దేని దాన్ని పంచుకుంటారు. తర్వాత ఆడియన్స్ అన్ని సినిమాలు చూస్తారు. ఇలాంటి సందర్భాలు గతంలో చాలాసార్లు వచ్చాయి. కాబట్టి ఈసారి ఆందోళన చెందాల్సిన అవసరం ఏమీ లేదు. ఓకే. సార్ 'విశ్వంబర' ఇయర్‌లో గ్యారంటా? లేకుంటే మళ్ళీ నెక్స్ట్ ఇయర్ పోయే అవకాశం ఉందా? మళ్ళీ నెక్స్ట్ ఇయర్ సంక్రాంతికి ఆల్రెడీ బాబీ కొల్లి గారు, చిరంజీవి గారి సినిమాతో కర్చీఫ్ వేసుకొని కూర్చొనున్నారు. మరి ఇది ఒకటే ఆప్షన్ కనిపిస్తుంది. మరి వచ్చే ఛాన్సెస్ ఉన్నాయా? లేకుంటే పోస్ట్‌పోన్ అవుతుందా మళ్ళీ? ఇప్పుడు 'విశ్వంబర' పలానా సమ్మర్‌కా, పలానా సంక్రాంతికా, పలానా దసరాకా లేదా పలానా క్రిస్మస్‌కా అనేది దాని మీద ఏమీ లేదు. హ్మ్. బహుశా ఏ కాంపిటీషన్ లేని రోజున కూడా ఆ సినిమా వేసుకునే అవకాశాలు ఉన్నాయి. హ్మ్. ఇప్పుడు పండుగలు ఒక ఇయర్‌లో మనం ఎప్పుడు తీసుకుంటాం? 4 సందర్భాల్లో తీసుకుంటాం. కానీ ప్రతి నెల రిలీజులు ఖచ్చితంగా ఉంటాయి కాబట్టి హ్మ్. 'విశ్వంబర' మళ్ళీ వెనక్కిపోతే సంక్రాంతికి వస్తుందంటే సంక్రాంతికి చిరంజీవి సినిమా ఉంటే మాత్రం ఇబ్బందే. అవును. అప్పుడు వచ్చే అవకాశాలు ఉండవు. బహుశా దానికి ముందు మనకు నవంబర్ ఉంది, డిసెంబర్ ఉంది. హ్మ్. లేదా ఫిబ్రవరి తర్వాత కూడా మళ్ళీ వేసుకునే అవకాశాలు ఉంటాయి తప్ప హ్మ్. సంక్రాంతికి మాత్రమే చిరంజీవి సినిమా ఉండగా మరో చిరంజీవి సినిమా వచ్చే అవకాశాలు ఉండే అవకాశం అయితే కనబడట్లేదు ప్రస్తుతానికి. ఓకే సార్. థాంక్ యూ సో మచ్.